హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ అలాగే పీఓ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సెలక్షన్ జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనవరి 1 లోపు ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో 60,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో జాబ్ చేయాలనుకుంటున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది వదలకండి. ఎందుకంటే ఇందులో మనకి క్లర్క్ లెవెల్ నుంచి ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ అన్నింటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నారు. మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్ అయినటువంటి కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించి 71 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్ స్కేల్ 1 పీఓ ఉద్యోగాలు వచ్చేసి 40 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలే కాకుండా స్కేల్ 2 మేనేజర్ ఉద్యోగాలని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నాం అనమాట. అండ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి రీసెంట్లీగానే స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 1 వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్లోనే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించి పీఓ ఉద్యోగాలకైతే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000కి పైగానే సాలరీ ఉంటుంది. మేనేజర్ ఉద్యోగాలకైతే 80,000కి పైగానే సాలరీ అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా మనకి జనవరి 18న మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి చాలా త్వరగా మీకు జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అనేది వదలకండి. ఇక్కడ మనకి ఏదైతే క్లర్క్ అలాగే పీఓకి సంబంధించి జాబ్స్ని వాటికి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు చూడండి. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఈ టాపిక్స్ మీద ప్రతి సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. సెక్షనల్ టైం ఉంటుంది. టోటల్గా 145 minutes పాటు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏదైతే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయి వీటికి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చెక్ చేసుకోవచ్చు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా త్వరగా మీకు బ్యాంక్ జాబ్ కావాలనేటువంటి వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ వదలకండి. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే నవంబర్ 30, 2025 కల్లా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకి అప్లై చేయాలంటే మినిమం మీరు 50% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. లేకున్నా పర్వాలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించి గ్రేడ్ స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. రిస్క్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ 1కి సంబంధించి స్కేల్ 1 ఉద్యోగాలకు వచ్చేసి
ఫుల్ టైం లేదా రెగ్యులర్గా ఎవరైతే ఎంబీఏ ఫైనాన్స్లో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్స్ డిగ్రీ మ్యాథమెటిక్స్ చేసిన, స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ విభాగాల వారిగా క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకొని, మోస్ట్లీ మనకి డిగ్రీ అర్హతతో క్లర్క్ లెవెల్ జాబ్స్, పీఓ లెవెల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ జాబ్స్ని అయితే వదలకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి November 30, 2025 కల్లా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకి 21 నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దాంతోపాటుగా మీకు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి పీఓ ఉద్యోగాలు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. ఏదైతే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు వాటికి మాత్రమే 25 నుంచి కొన్ని పోస్టులకి 35 ఇయర్స్, కొన్ని పోస్టులకి 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసుకొని మీరు ఏ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్టులకి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ జాబ్స్కి సంబంధించి మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుండా మీరు సపరేట్గా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి షెడ్యూల్డ్ కమర్షియల్ ప్రైవేట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా మీకు జాబ్ అనేది మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి జాబ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయితే మినిమం మీరు 2 ఇయర్స్ ఇందులో వర్క్ చేస్తాము అన్నట్లుగా బాండ్ పైన సైన్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే గ్రేడ్ ఏదైతే పీఓ అండ్ మేనేజర్కి సంబంధించి జాబ్స్ వాటికి వచ్చేసేమో 2 ఇయర్స్ పాటు కూడా ఇందులో వర్క్ చేస్తాం అన్నట్లుగా బాండ్ పైన సైన్ పెట్టాలి. దానికి సంబంధించి ఒకవేళ మధ్యలో మానేస్తే మాత్రం ఈ అమౌంట్ అనేది పే చేయాలి. మధ్యలో మానేయకుంటే మాత్రం అమౌంట్ అనేది కట్టాల్సినటువంటి పని లేదనమాట. అది మీరు క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకి అయితే 1000 రూపీస్, మిగతా పోస్టులకి అయితే 1500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. నైనిటాల్ బ్యాంక్.in.కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. వాటికి సంబంధించి ఎంత ఫైల్ సైజ్ ఉండాలి అండ్ ఏ ఫార్మాట్లో ఉండాలి అన్ని డీటెయిల్స్ని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లై ఆన్కి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో మీరు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. తర్వాత ఫోటో, సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి మళ్ళీ మనము సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కంప్లీట్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అన్ని కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో బ్యాంక్ రంగంలో జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ మిస్ చేయకండి. జస్ట్ డిగ్రీ మాత్రమే అడిగాడు, ఎటువంటి అనుభవం కూడా లేదు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మోస్ట్లీ నార్త్ సైడే ఉంటాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి అది కూడా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.